5 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ విక్రయిస్తూ హైదరాబాద్లో పట్టుబడిన ముఠాలో కీలక సభ్యుడు తిరుపతి జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ అశాంతం అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గుణశేఖర్ కుటుంబం వైసీపీలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు కావడం, ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూనే జిల్లాలో పార్టీని శాసించిన పెద్ద నేతకు అనుచరుడిగా ఉంటూ పలు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తిరుపతి ఎంపీకి గన్మెన్గా ఉంటూ అక్రమ సంపాదనకే పెద్దపీట వేసినట్లు తెలిసింది. అవినీతి అడ్డదారులే అర్హతగా కానిస్టేబుల్ గుణశేఖర్ కు వైసీపీ తమ పాలనలో పెద్దపీట వేసింది. గుణశేఖర్ తల్లి మూర్తి మునెమ్మ సత్యవేడు నియోజకవర్గం కేబీపురం మండలం వైసీపీ జెడ్పీటీసీ సభ్యురాలిగా, తండ్రి మూర్తి సుబ్బయ్య ఆర్ఏ ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. గుణశేఖర్ 2003లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా విధుల్లో చేరారు. వైసీపీ ప్రభుత్వం కొలువు తీరగానే తిరుమల ప్రోటోకాల్ డ్యూటీలు చేస్తూ దర్శనం పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి 26 వరకు వైసీపీ నాయకుడు తిరుపతి ఎంపీ గురుమూర్తికి గన్మెన్ గా విధులు నిర్వహించారు. ఎంపీ దర్శనానికి సిఫార్సు చేసిన భక్తుడి నుంచి 40,000 తీసుకోవడంతో పాటు మరో భక్తుడి కుటుంబాన్ని ₹1,00,000 డిమాండ్ చేయడంతో గుణశేఖర్ దందా వెలుగులోకి వచ్చింది. గన్మెన్ హోదాలో ఉంటూ పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎంపీ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వహిస్తూనే డ్రగ్స్ దందాకు తెరతీశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి అక్రమ రవాణాకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలం పేరూరులో స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్న గుణశేఖర్ ఇంటి సమీపంలోని యువకుడితో పరిచయం పెంచుకొని వివాహ సంబంధాల పేరుతో మోసం చేసినట్లు తెలిసింది. తిరుపతిలో ఇంటి స్థలం ఉంటే మంచి సంబంధాలు వస్తాయని నమ్మబలికి స్వతంత్ర సమరయోధుల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి 22 లక్షలు వసూలు చేశారు. మోసపోయినట్లు గుర్తించిన యువకుడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఫిర్యాదు చేసినా అధికార అండ ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. డ్రగ్స్ దందా కేసు వెలుగులోకి వచ్చాక బాధిత యువకుడు ఫిర్యాదు చేయడంతో గుణశేఖర్ అతని భార్యపై చీటింగ్ కేసు నమోదు చేశారు. తన వద్ద కొంతకాలం పనిచేసిన గన్మెన్ గుణశేఖర్ డ్రగ్స్ దందాపై సిబిఐ విచారణ జరిపించి అసలు నిందితులను బయటపెట్టాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తన దగ్గర పనిచేసిన గుణశేఖర్ అక్రమాలను తనకు అంటకట్టడం సరికాదన్నారు.